హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. చాలా ఏళ్ల క్రితం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో అతడి పట్టపురాణి ఇద్దరు మగపిల్లలకు జన్మను ఇస్తుంది. అందులో పెద్దవాడి పేరు మహీపాలుడు కాగా రెండవ వాడి పేరు చంద్రకుమారుడు. పెద్దవాడు బోధిసత్వుడి అవతారం. ఈ పిల్లలు ఇంకా చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే పట్టపురాణి మరణిస్తుంది. దాంతో రాజు ఇంకొక వివాహాన్ని చేసుకుంటాడు. ఈ రాణి కూడా రాజు ప్రేమాభిమానాలను చూరగొంటుంది. వీళ్ళిద్దరికీ ఒక మగపిల్లవాడు పుడతాడు. అతడికి సూర్యకుమారుడు అని పేరు పెడతారు. ఎంతో అందచందాలతో మెరిసిపోతున్న ఆ పిల్లవాణ్ణి చూసి రాజు సంతోషపడి రాణిని ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. దానికి రాణి, నాకు ఇప్పుడు ఏ వరము వద్దు, సమయం వచ్చినప్పుడు అడుగుతాను అని చెబుతుంది. కాలక్రమేణా ముగ్గురు పిల్లలు యవ్వన దశకు చేరుకుంటారు. అప్పుడు ఒకరోజు రాణి రాజుతో, ఇంతకు ముందు మీరు నన్ను ఏదైనా వరం కోరుకోమని అడిగారు. అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని చెప్పాను. ఇప్పుడు దానికి తగిన సమయం వచ్చింది. నా కుమారుడికి పట్టాభిషేకం చెయ్యండి. ఇదే నేను అడిగే వరం అని అంటుంది. ఈ మాటలు విన్న రాజుకు నోట మాట రాలేదు. ఒక్క క్షణం మౌనంగా ఉండి తరువాత గంభీరంగా, అగ్నిజ్వాలలాగా మెరిసిపోతున్న పెద్ద కొడుకు ఉండగా చిన్నవాడికి పట్టాభిషేకం చెయ్యడం జరగని పని అని చెప్పేస్తాడు. ఇది విన్న రాణి కోపంతో అలుగుతుంది. అయినా సరే రాణి కోపతాపాలను ఏమాత్రం లక్ష్యపెట్టడు రాజు. అయితే రాణి కోపంతో వీళ్ళిద్దరికీ ఏదైనా కీడు కలగచేస్తుందేమో అని భయపడ్డాడు. వెంటనే మహీపాలుణ్ణి చంద్రశేఖరుణ్ణి పిలిపించి, మీ తమ్ముడు సూర్యకుమారుడు పుట్టినప్పుడు మీ పిన్నిని ఏదైనా వరం కోరుకోమని అడిగాను. ఇప్పుడు తను వాడికి పట్టాభిషేకం చెయ్యమని కోరుకుంటోంది. అది ధర్మ విరుద్ధమైన పని కాబట్టి అలా చేయడం నాకు ఇష్టం లేదు. అది జరగని పని అని చెప్పేశాను. ఇక్కడే ఉంటే తన వల్ల మీకు ఏదైనా ఆపద రావచ్చు. కాబట్టి మీరిద్దరూ అడవికి వెళ్ళి నేను మరణించానని తెలిసిన వెంటనే వచ్చి ఈ రాజ్యాన్ని ఏలండి అని చెబుతాడు. ఈ విషయాలు ఏవీ సూర్యకుమారుడికి తెలియదు. తన అన్నదమ్ములు ఇద్దరూ అంతఃపురం వదిలి వెళ్లిపోవడం చూసిన సూర్యకుమారుడు తాను కూడా వస్తానని పట్టుబడతాడు. వాళ్ళు వద్దని ఎంత నచ్చచెప్పినా వినలేదు. అలా ముగ్గురు బయలుదేరి హిమాలయ పర్వతాలకు చేరుకుంటారు. బోధిసత్వుడైన మహీపాలుడు సూర్యకుమారుణ్ణి చూసి, తమ్ముడు, అక్కడ కనిపిస్తున్న సరోవరానికి వెళ్లి స్నానం చేసి దాహం తీర్చుకుని మా ఇద్దరికీ కూడా తామర ఆకులో నీళ్లు పట్టుకునిరా అని చెబుతాడు. సరేనని బయలుదేరుతాడు సూర్యకుమారుడు. ఆ సరోవరం ఒక యక్షుడైన జలరాక్షసుడి అధీనంలో ఉంటుంది. అతడు ఆ సరోవరంలో దిగే ప్రతి వ్యక్తిని దేవధర్మం అంటే ఏంటి అని అడుగుతాడు. సమాధానం చెప్పని వాళ్లను తన సరోవరంలో ఉన్న ఇంటికి తీసుకుని వెళ్లి మరుసటి రోజు తినేసేవాడు. సూర్యకుమారుడు సరోవరంలో కాలు పెట్టిన వెంటనే, నీకు దేవధర్మం అంటే ఏంటో తెలుసా అని అడుగుతాడు రాక్షసుడు. దానికి సూర్యకుమారుడు, తెలుసు, దేవధర్మం అంటే సూర్యచంద్రులు అని అంటాడు. నీకు దేవధర్మం అంటే తెలియదు అని రాక్షసుడు సూర్యకుమారుణ్ణి తీసుకుని వెళ్లి తన భవనంలో బంధిస్తాడు. ఎంతసేపటికి సూర్యకుమారుడు తిరిగి రాకపోవడంతో బోధిసత్వుడు చంద్రశేఖరుణ్ణి సరోవరం వద్దకు పంపిస్తాడు. సరోవరంలో దిగిన చంద్రశేఖరుణ్ణి చూసి రాక్షసుడు, దేవధర్మం అంటే ఏంటి అని ప్రశ్నిస్తాడు. దేవధర్మం అంటే 4 దిక్కులు అంటాడు చంద్రశేఖరుడు. కాదు, నీకు దేవధర్మం అంటే ఏంటో తెలియదు అని చెప్పి అతన్ని కూడా పట్టుకుని తన ఇంటిలో బంధిస్తాడు జలరాక్షసుడు. చంద్రకుమారుడు కూడా ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ ఏదో జరిగిందని సందేహం కలుగుతుంది మహీపాలుడికి. వెంటనే బయలుదేరి సరోవరం వద్దకు వస్తాడు. అక్కడ తమ్ముళ్ళు ఇద్దరూ వెళ్లిన గుర్తులు కనిపించాయే కాని వాళ్ళు తిరిగి వచ్చేటటువంటి గుర్తులు కనిపించలేదు. దాంతో కొలనులో ఎవరో రాక్షసుడు ఉంటాడని ఊహించి కత్తి పట్టుకుని యుద్ధానికి సిద్ధమవుతాడు. కొలను దాకా వచ్చినవాడు నీటిలో దిగకుండా ఉండడం చూసిన జలరాక్షసుడు వెంటనే వేటగాడి రూపంలో వచ్చి మహీపాలుడి ముందు నిల్చుంటాడు. అయ్యా, ఇంతదాకా వచ్చినవారు కొలనులో స్నానం చెయ్యకుండా నీళ్లు తాగకుండా అలాగే నిలబడ్డారే అని అడుగుతాడు. బహుశా ఇతడే తన తమ్ముళ్లను ఏదో చేసి ఉంటాడని ఊహించి బోధిసత్వుడు అతన్ని ఉద్దేశించి, నా తమ్ముళ్లను తీసుకుని వెళ్ళింది నువ్వేనా అని అడుగుతాడు. అవును, వాళ్లను బంధించి తీసుకుని వెళ్ళింది నేనే. అయితే నువ్వు వాళ్లకు అన్నవన్నమాట అని అంటాడు జలరాక్షసుడు.
కొలనులో దిగిన వాళ్ళందరినీ నువ్వేం చేస్తావ్ అని అడుగుతాడు బోధిసత్వుడు. ఎవరికైతే దేవధర్మం గురించి తెలియదో అటువంటి వాళ్లను మాత్రం పట్టుకుని తినడం నా పద్ధతి. మీ తమ్ముళ్లకు దేవధర్మం అంటే ఏంటో తెలియదు, అందుకే చిక్కుకున్నారు. రేపటి నుంచి వాళ్ళు నాకు ఆహారం అవుతారు అని అంటాడు జలరాక్షసుడు. నీకు దేవధర్మం గురించి కావాలంటే నేను వివరిస్తాను, తరువాత నీళ్లు తాగవచ్చా అని అడుగుతాడు బోధిసత్వుడు. తప్పకుండా, అయితే దేవధర్మం అంటే ఏంటో వివరించండి అని అడుగుతాడు. జాగ్రత్తగా విను. దేవధర్మం అంటే ఎవరైతే అభిమానం ఉండి నిందలను తాళి మంచి పనులు చేస్తూ శాంతంగా ఉంటారో అటువంటి సత్పురుషులు ఆచరించే ధర్మమే దేవధర్మం అని అంటాడు బోధిసత్వుడు. ఈ మాటలు విన్న జలరాక్షసుడు ఎంతో సంతోషించి, నాకు మీ మీద ఎంతో గౌరవం కలిగింది. మీ తమ్ముళ్లలో ఎవరైనా ఒకరిని అడగండి, ఇచ్చేస్తాను అని అంటాడు. దానికి బోధిసత్వుడు, నా చిన్న తమ్ముడైన సూర్యకుమారుణ్ణి తీసుకునిరా అని చెబుతాడు. అప్పుడా యక్షుడు, ప్రభు, మీకు దేవధర్మం గురించి తెలుసు కానీ దానిని ఆచరించే క్రమం తెలియనట్టు ఉంది అని అంటాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతాడు బోధిసత్వుడు. అప్పుడు యక్షుడు, మీరు తమ్ముళ్లలో పెద్దవాడిని కాకుండా చిన్నవాడిని అడగటం వల్ల పెద్దవాడి మీద మీకు గౌరవం లేదని తెలుస్తోంది అని అంటాడు. దానికి బోధిసత్వుడు, యక్ష, నాకు దేవధర్మం గురించి తెలియడమే కాదు, దానిని స్వతహాగా ఆచరిస్తాను. అందువల్లనే నా చిన్న తమ్ముణ్ణి తీసుకురా అని చెప్పాను. అతడి వల్లే మేము ఈరోజు అరణ్యానికి వచ్చాము. అయితే అతణ్ణి మాతో రావద్దని ఎంత బతిమాలినా వినలేదు. అతడి తల్లి అతడి కోసం రాజ్యాన్ని అడిగింది. మా క్షేమం కోసం మా తండ్రి మమ్మల్ని అరణ్యానికి పంపించాడు. చిన్న తమ్ముడు లేకుండా మేము తిరిగి రాజ్యానికి వెళితే ఎవరు యక్షుడికి బలయ్యాడని ఎవ్వరూ నమ్మరు అని చెబుతాడు బోధిసత్వుడు. అప్పుడా యక్షుడు, ఆహా, మీకు దేవధర్మం అంటే ఏంటో కాదు, అది ఆచరించడం కూడా తెలుసు అని చెప్పి చంద్రశేఖరుణ్ణి సూర్యకుమారుణ్ణి తీసుకుని వచ్చి బోధిసత్వుడికి అప్పగిస్తాడు. కొన్ని రోజులకు కాశీరాజు చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. బోధిసత్వుడు తన తమ్ముళ్లను ఇద్దరినీ తీసుకుని రాజ్యానికి వెళ్లి పట్టాభిషేకం చేసుకుంటాడు. చంద్రకుమారుణ్ణి యువరాజుగా ప్రకటించి సూర్యకుమారుణ్ణి సేనాధిపతిగా నియమిస్తాడు. తన కొడుకును క్షేమంగా ఇంటికి చేర్చడం వల్ల సూర్యకుమారుడి తల్లి కూడా బోధిసత్వుణ్ణి రాజుగా ఒప్పుకుంటుంది. తరువాత ఎంతో కాలం సుఖంగా జీవిస్తారు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.